కాబట్టి ఆ రకంగా విజయనగరం జిల్లా తన దోపిడీ లెక్క తేల్చుకోవడానికి వెళ్ళారా సార్ మీరు? ఎంత భారీగా దోచేశారు సార్, దేన్ని వదిలిపెట్టారు మీరు? ఆఖరికి అతి ముఖ్యమైనటువంటి గర్భం మ్యాంగనీస్ మైన్, ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు దీనికి జవాబు చెప్పాలి. గర్భం మ్యాంగనీస్ మైన్ దాదాపుగా 1000 ఎకరాలు మ్యాంగనీస్ మైను గర్భం గ్రామం మెరకముడిదం మండలంలో గర్భం గ్రామం విజయనగరం జిల్లాలో 1000 ఎకరాలు మ్యాంగనీస్ మైన్, అతి విలువైనటువంటి మ్యాంగనీస్ మైను. దాన్ని ఇవాళ తమరి కనుసనల్లో సత్యబాబు కుటుంబం కబ్జా చేసింది. ఈ మ్యాంగనీస్ మైను మొన్న 2022 వరకు, అక్టోబర్ 2022 వరకు ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆధీనంలో ఉంది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ RINL విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి లీజ్కి ఇచ్చారు ఈ గర్భం మ్యాంగనీస్ మైన్ని. ఎందుకంటే స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్లో, స్టీల్ ఉత్పత్తిలో మ్యాంగనీస్ అనేది చాలా అవసరం. మ్యాంగనీస్ లేనిదే స్టీల్ ఉత్పత్తి కాదు. అందుకనే ఒక క్యాప్టివ్ మైన్గా గర్భం మ్యాంగనీస్ మైన్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అప్పగించారు 20 ఏళ్ల లీజ్కి. మరి ఆ లీజు కాలం 2022లో పూర్తయిపోతే అప్పటి నుంచి సత్యబాబు కుటుంబం ఆ మ్యాంగనీస్ మైన్ని కబ్జా చేసి 1000 ఎకరాల మ్యాంగనీస్ మైన్ని కబ్జా చేసి విచ్చలవిడిగా దోచుకుంటా ఉన్నారు. ఏంటి సార్, మీ మ్యాంగనీస్ దోపిడీ లెక్కలు తేల్చుకోవడానికి వెళ్ళారా విజయనగరం జిల్లా? ఇవాళ ఎప్పుడైతే లీజు రెన్యువల్ చేయకుండా, దేనికి లీజు రెన్యువల్ చేయలేదు సార్? గర్భం మ్యాంగనీస్ మైన్ లీజు దేనికి రెన్యువల్ చేయలేదు? లీజు కాల పరిమితి ముగుస్తున్నటువంటి సమయంలో మీకు ఎన్ని లేఖలు రాసింది సార్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వాళ్ళు? ఎన్ని లేఖలు రాశారు మీకు? ఉదాహరణకి మొన్న కూడా ఫిబ్రవరి 9, 2024 టు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సబ్జెక్ట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ మైనింగ్ లీజ్ పీరియడ్ ఫర్ గర్భం మ్యాంగనీస్ మైన్ ఆఫ్ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. సార్, మా లీజు కాల పరిమితి ముగిసింది 2022 అక్టోబర్లో. అప్పటి నుంచి దాని లీజు పునరుద్ధరించట్లేదు, ఎక్స్టెండ్ చేయట్లేదు. కావాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సత్యబాబు, అదేవిధంగా పొంగనూరు పుడ్డింగ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మైనింగ్ మినిస్టర్, వీళ్ళిద్దరూ కూడా తొక్కిపెట్టారు. దాని లీజు ఎక్స్టెండ్ చేయకపోవటం వల్ల మాకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది. మ్యాంగనీసు లేకపోతే మేము స్టీల్ ఉత్పత్తి చేయటం సాధ్యం కాదు. ఇవాళ మాకు క్యాప్టివ్ మైన్గా ఉన్నటువంటి మ్యాంగనీస్ మైన్, గర్భం మ్యాంగనీస్ మైన్ ఇవాళ లేకపోవటం వల్ల బయట మార్కెట్లో మేము దాదాపుగా 12-13 వేల రూపాయలు పెట్టి టన్ను కొనాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అసలే తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నాం. మా మైనింగ్ లీజ్ని పునరుద్ధరించండి, గర్భం మైనింగ్ లీజ్ని, లీజ్ ఎక్స్టెన్షన్ని, లీజ్ పీరియడ్ని ఎక్స్టెండ్ చేయండి అని చెప్పి పదే ఎన్ని లేఖలు రాశారు సార్? ఆఖరికి ఫిబ్రవరి 9 కూడా మీకు లేఖ రాశారు కదా ముఖ్యమంత్రి గారు. ఎప్పటి నుంచి గుర్తు చేస్తూ ఉన్నారు? ఏప్రిల్ 2002 నుంచి లేఖలు రాస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి. మా మైనింగ్ లీజ్ కాల పరిమితి అక్టోబర్తో పూర్తవుతా ఉంది, దాన్ని ఎక్స్టెండ్ చేయాలని చెప్పి ఏప్రిల్ 2002 నుంచే లేఖలు రాయటం మొదలుపెట్టారు. ఏప్రిల్ 4/4/2022 ఒక లేఖ రాశారు. ఆగస్టు 9, 2022 ఇంకో లేఖ రాశారు. సెప్టెంబర్ 20, 2022 ఒక లేఖ రాశారు. అంటే వాళ్ళ మైనింగ్ లీజ్ పూర్తి కాకముందే 3 లేఖలు రాశారు. అయ్యా, ఇట్లా ఇంకా లీజ్ కాలం పూర్తిగా వస్తుంది, ఇమీడియట్గా ఎక్స్టెండ్ చేయండి అని. అయినా దాన్ని పక్కన పడేశారు. ఎందుకంటే మింగాలి కదా, మ్యాంగనీస్ ఎంత విలువైందో ప్రపంచం మొత్తం తెలుసు. ఇవాళ దానిని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి గుంజుకొని వాళ్ళ మైనింగ్ లీజు ఎక్స్టెండ్ చేయకుండా, దాన్ని పునరుద్ధరించకుండా మీ కబ్జాలో పెట్టుకుని ఎంత దోచుకున్నారు సార్ 2 సంవత్సరాల నుంచి. పాపం వాళ్ళు తర్వాత మార్చి 2023లో మీకు లేఖ రాశారు. మే 10, 2023 ఒక లేఖ రాశారు. జూలై 10, 2023 ఒక లేఖ రాశారు. అదేవిధంగా ఆగస్టులో ఒక లేఖ రాశారు, సెప్టెంబర్లో రాశారు, డిసెంబర్లో రాశారు, మళ్ళీ మొన్న ఫిబ్రవరిలో రాశారు. మొత్తం కలిపి దాదాపుగా 12 లేఖలు రాశారండి. ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు, 1 కాదు 2 కాదు 12 లేఖలు రాశారు. గర్భం మ్యాంగనీస్ మైన్ లీజు పునరుద్ధరించండి, అది లేకపోవటం వల్ల మేము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. బహిరంగ మార్కెట్లో టన్ను 12,000 నుంచి 13,000 కొనాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని 12 లేఖలు రాసినా మీరు స్పందించరా అండి? దేనికి స్పందిస్తారులేండి సార్, మీరు దోచుకోవాలి కదా.
మనకి ఎంతసేపు దోపిడీ కదా జగన్మోహన్ రెడ్డి గారు. గర్భం మైనింగ్, మ్యాంగనీస్ మైన్ లెక్క తేల్చుకోవడానికి వెళ్ళారు వాళ్ళ విజయనగరం. ఏమై సత్యబాబు, 2 సంవత్సరాలుగా మనకి మ్యాంగనీస్లో ఎంత మిగిలింది, ఎన్ని టన్నులు తవ్వాం, ఎంత కమ్ముకున్నాం, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి బాగా సున్నం వేసాం కదా అని చెప్పి ఆ లెక్క తేల్చుకోవడానికి వెళ్ళారా సార్ తమరు? ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారా? అంతేకాకుండా ఇసుక భారీ ఎత్తున సత్యబాబు కుటుంబం ఇసుకలు ఎంత దోచేస్తోందండి విజయనగరం జిల్లాలో. ఇవాళ దానికి సంబంధించి కూడా సరిపల్లి శాండ్ మైనింగ్, సరిపల్లి శాండ్ రీచ్ ఏదైతే ఉందో అది కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి గతంలో లీజ్కి ఇచ్చారు. ఎందుకంటే స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్లో శాండ్ కూడా అవసరం. అంటే శాండ్లో ఉన్నటువంటి సిలికా కూడా చాలా అవసరం. శాండ్ని కూడా పెద్ద ఎత్తున ఉపయోగిస్తారు స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్లో. దానికి సంబంధించి అది కూడా వాళ్ళకి సరిపల్లి శాండ్ రీచ్ ఏదైతే ఉందో చంపావతి రివర్ పైన సరిపల్లి శాండ్ రీచ్ సర్వే నంబర్లు 61, 78 ఇటువంటి సర్వే నంబర్లలో ఉన్నటువంటి ఈ సరిపల్లి శాండ్ రీచ్ లీజ్ పీరియడ్ కూడా ముగుస్తూ ఉంది. దానిని కూడా పునరుద్ధరించడం చెప్పి ఎన్ని లేఖలు రాశారు సార్ మీకు? అది కూడా అక్టోబర్ 2022తో మరి లీజ్ పీరియడ్ పూర్తయింది, దాన్ని కూడా ఎక్స్టెండ్ చేయాలి అని చెప్పి 4-5 లేఖలు మొన్న ఫిబ్రవరి 9ని కూడా మళ్ళీ మీకు లేఖ రాశారు. ఎందుకని రెన్యూల్ చేయలేదు సార్? అక్టోబర్ 2022లో మీకు ఇక్కడ ద ఎక్స్టెంట్ ఆఫ్ ద మైనింగ్ లీజ్ గ్రాంటెడ్ ఇన్ సోన్సో హెక్టర్స్ ఫర్ ఎ పీరియడ్ అప్ టిల్ 22/4/2023. అంటే ఇది ఏప్రిల్ 2023కి అయిపోయింది. ఏప్రిల్ 2023కి సరిపల్లి శాండ్ రీచ్ లీజ్ కాల పరిమితి ముగుస్తున్నటువంటి సందర్భంలో రెన్యూవల్కి అక్టోబర్ 2022లోనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ వాళ్ళు పెట్టారు. దాన్ని కూడా మీరు రెన్యూవల్ చేయాల. అంటే అది కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గుంజుకుని అక్కడ ఇసుకంతా మింగుతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంటే విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ఇసుక రీచ్లన్నీ కబ్జా చేయటమే కాకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి చెందినటువంటి ఇసుక రీచ్ను కూడా కబ్జా చేసేసి వాళ్ళ లీజుని ఎక్స్టెండ్ చేయకుండా దానిపైన కూడా పూర్తి కబ్జా. మరి దీనికేం జవాబు చెప్తారు సార్? సరిపల్లి గ్రామంలో మరి ఏప్రిల్ 2023లో ముగిసినటువంటి మైనింగ్ లీజ్ని ఎందుకు ఎక్స్టెండ్ చేయలేదు అంటే ఈ లెక్కలు కూడా తేల్చుకుంటా ఉన్నారు బాగా. ఏమైనా సత్యబాబు, దాదాపుగా సంవత్సరం నుంచి బాగా దోచుకుంటున్నాం కదా, సంవత్సరం పైనుంచి సరిపల్లి శాండ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి దక్కనివ్వకుండా చేసి ఆ శాండ్ రీచ్ని ఎంత దోచుకున్నా ఆ లెక్క తేల్చుకోవడానికి వెళ్ళారా? లేదంటే గర్భం మ్యాంగనీస్ మైన్ అక్టోబర్ 2002 నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ తమ లీజు కాల పరిమితి పూర్తయిన దగ్గర నుంచి కూడా మీకు 12 లేఖలు రాసినా కూడా లీజ్ ఎక్స్టెండ్ చేయలేదు. ఈ లెక్కలు తేల్చుకోవడానికి వెళ్ళారా? దేనికి వెళ్ళారు సార్ మీరు? విజయనగరం జిల్లాలో దోపిడీ లెక్కలు, ఇదిగో ఈ గర్భం మ్యాంగనీస్ మైను లేదంటే సరిపల్లి శాండ్ రీచ్లు ఇవన్నీ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి లీజులు ఎక్స్టెండ్ చేయకుండా దోచుకున్న లెక్కలు తేల్చుకోవడానికి వెళ్ళారా మీరు? ఇవాళ ఒక్కసారి రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించండి. ఎంత దుర్మార్గంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అసలే విశాఖ స్టీల్ ప్లాంట్ తీవ్రమైనటువంటి కష్టాల్లో ఉంటే వాళ్ళకి మ్యాంగనీస్ మైన్ లేకుండా చేశారు, శాండ్ రీచ్లు లేకుండా చేశారు. వాళ్ళు నెత్తి నోరు బాదుకుంటూ ఉన్నారు. 12-13 లేఖలు రాశారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అయ్యా మా మ్యాంగనీస్ మైన్ మాకు ఇప్పేయండి, మా శాండ్ రీచ్లు మాకు ఇప్పేయండి, మేము బహిరంగ మార్కెట్లో కొనలేకపోతా ఉన్నాం, తీవ్రమైనటువంటి ఆర్థిక భారం మా పైన పడుతూ ఉంది అంటే అసలు లెక్క చేయకుండా 12-13 లేఖలు రాసిన లెక్క చేయకుండా నీ సత్యబాబు బందిపోటు ముఠాను అక్కడ పెట్టుకుని విజయనగరం జిల్లాలో విచ్చలవిడిగా దోపిడీ చేస్తారా? దీనికి జవాబు చెప్పండి. వాళ్ళు విజయనగరంలోనే ఉన్నారు కదా, జవాబు చెప్పండి ముఖ్యమంత్రి గారు. ఈ లేఖలకు జవాబు చెప్పండి. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ మీకు రాసినటువంటి లేఖలకు జవాబు చెప్పండి సార్. ఫిబ్రవరి 2024 2 నెలల క్రితం కూడా పాపం ప్రాధాయపడుతూ లేఖ రాశారు. సార్ మేము భరించలేకపోతా ఉన్నాం, మా మ్యాంగనీస్ మైన్ మాకు ఇప్పేయండి, మా శాండ్ రీచ్లను మాకు ఇప్పేయండి అని చెప్పి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎవరు రాసింది? వాళ్ళ జనరల్ మేనేజర్ రంగనాథ్, బొలిశెట్టి రంగనాథ్, ఆయన రాసినటువంటి లేఖలు. చించి చెత్తబొట్లు వేశారా మీ కార్యాలయంలో? చించి చెత్తబొట్లు వేశారా ముఖ్యమంత్రి గారు మీ కార్యాలయంలో ఈ లేఖల్ని? ఏదో ఒక రకంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని చంపేయాలి, దాన్ని మోతేసేయాలి. ఏదో ఒక రకంగా స్టీల్ ప్లాంట్ మోతేసేసి దాని భూములన్నింటినీ మనం కబ్జా చేయాలి.
అది కదా మీ టార్గెట్, మీ టార్గెట్ అదే కదా.